ప్రెజెంట్ సినిమాలకి ఎల్లలనేవి లేవు. తెలుగు నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకు గ్లోబల్ రేంజ్ లో మార్కెటింగ్ ఛాన్సులు లభిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గ్లోబల్ రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. దీనికి తెలుగు హీరోలు సై అంటున్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ దేవరతో వచ్చిన ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నారు? ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడెవరు? ఎన్టీఆర్ మూవీకి గ్లోబల్ గా కాస్ట్ తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ ఎన్టీఆర్ వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తిశేషులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా స్థాయి స్టామినాని ముందుకు తీసుకువెళ్లిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కుతుంది. తమిళ మూవీ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని మరీ టాలీవుడ్ ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో చాటి చెప్పిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణ నటసింహం అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలా థర్డ్ జనరేషన్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తక్కువ టైంలోనే యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రెజెంట్ తనదైన స్టైల్లో మూవీస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. రీసెంట్ గా దేవరా మూవీతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసిన కమర్షియల్ గా హిట్ అయిన ఫ్యాన్స్ అనుకున్న ఫ్యాన్సీ ఫిగర్ రీచ్ కాలేదని ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లడానికి అంతా రెడీ చేసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో కావడంతో ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతాడా అనే ఆతృత ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ మూవీతో తనదైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ సినిమాలు సాధించిన సక్సెస్ ని బట్టి ప్రశాంత్ నీల్ భారీ రేంజ్ లో డ్రాగన్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియాలో మార్కెట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ డ్రాగన్ మూవీతో 1500 కోట్ల కలెక్షన్ ని కొల్లగొట్టాలనే ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ఈ మార్క్ దాటితే సంబరాలే. ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమా సెట్స్ మీదకి వెళ్లక ముందే కొన్ని విషయాల్లో కష్టాలైతే మొదలయ్యాయట. అవేంటంటే ముఖ్యంగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ని ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద ప్రశాంత్ నీల్ ఫోకస్ చేస్తున్నాడట. అలాగే హీరోయిన్ గా కూడా ఎవరిని సెలెక్ట్ చేస్తారా అన్న దానిపై ఆలోచనలో ఉన్నారట. హీరోయిన్స్ ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం గ్లోబల్ గా కాస్ట్ సెలెక్షన్ కోసం సెర్చ్ చేస్తున్నారని టాక్. చూడాలి మరి ప్రశాంత్ కన్ఫ్యూజన్స్ కి పులి స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఇక ఈ మూవీ సెట్స్ మీదకి ఎప్పుడు వస్తుందోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.